సో సినిమా నిర్మాతలు హిట్ అయితే ఆ సినిమా హీరోకి కానీ డైరెక్టర్లకు కానీ అందులో పనిచేసిన వాళ్ళకి కానీ బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. సో మరి ఇప్పుడు ఈ మధ్యన ట్రెండ్ ఏమైపోతుందంటే సినిమా హీరోలకు హిట్ ఇస్తే ఆ డైరెక్టర్లకు హీరోలకు గిఫ్ట్లు ఇస్తున్నారు అనమాట. సో మరి ఈ ఆనవాయితీ ముందు ముందు ఇంకా బిగ్ లెవెల్లో పెరిగిపోనుందా? ఎందుకంటే మరి రీసెంట్గా చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారికి ఒక మంచి కానుక ఇచ్చారు, అదేంటది? అయితే ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్ అయిందా, అది స్టార్ హీరో కావచ్చు లేకపోతే సీనియర్ హీరో కావచ్చు, సో డైరెక్టర్కి ఏంటంటే వాళ్ళ తరపున ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం అనేది మనము రీసెంట్ టైంలో బాగా చూస్తున్నాం. ఓజీ సినిమా గాను అంటే చాలామంది అది ఆయన వేరే కారణాలు ఉండొచ్చు, కాకపోతే బయటికి మాత్రం అది గిఫ్ట్ లాగానే అనిపిస్తుంది అనమాట. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ డైరెక్టర్కి గిఫ్ట్ ఇవ్వడం, అంతకుముందు కూడా అంటే ఇదంతా కూడా మహేష్ బాబుగా స్టార్ట్ చేశారని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత వాళ్ళకు ఒక మంచి హిట్ వచ్చినప్పుడు ఇంకా డైరెక్టర్ అంత మంచి స్టోరీ రాశాడు, అంత మంచి హిట్ ఇచ్చాడు కాబట్టి ఆయనకి ఏదో ఒక రకంగా, ఇప్పుడు హీరోలు అంటే డైరెక్టర్ల కన్నా చాలా ఒక 2-3 ఇంతలు ఎక్కువగా రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సినిమా చూడడానికి హీరోని చూసే వస్తారు కాబట్టి. ఈ మధ్య కాలంలో డైరెక్టర్ ట్రెండ్ బట్టి కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే అనిల్ రావిపూడి గారు ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా ఎరగకుండా ప్రతి ఒక్క సినిమాని హిట్ చేస్తూ ఒక హిట్ మిషన్ లాగా మారిపోయాడు. సో ప్రతి సంక్రాంతి వస్తుంది అంటే ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారి సినిమా కోసమే వెయిట్ చేస్తున్నాం, పండుగ కోసం కాకుండా అనే విధంగా ఆయన ఒక మార్కెట్ మాత్రం క్రియేట్ చేసుకున్నారు. అది స్టార్ హీరో కావచ్చు, సీనియర్ హీరో కావచ్చు, చిన్న హీరో కావచ్చు, అక్కడ హీరోతోని సంబంధం లేదు. అనిల్ గారు ఉన్నారా, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో ఉందా, ఆ సినిమా పక్కా హిట్టే అనే విధంగా జనాల్లో ఒక నమ్మకం అనేది ఏర్పడింది అనమాట. అంత మంచి మార్క్ని అనిల్ రావిపూడి గారు క్రియేట్ చేసుకున్నారు. సో మరి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెంకటేష్ గారికి మంచి హిట్ ఇచ్చారు. రీజనల్గా ఒక 300 కోట్లు అనేది ఆయన అకౌంట్లో పడింది. సో ఇప్పుడు ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ఈ సినిమాతోని చాలామంది అనుకున్నారు స్టార్టింగ్లో సాంగ్స్ కానీ వచ్చినప్పుడు, అరే చిరంజీవి గారికి ఏం సెట్ అయింది, ఇలాంటి సినిమాలు ఆయనకు అవసరమా, ఏజ్కి తగ్గట్టు ఏదో క్యారెక్టర్లో చేసుకోవచ్చు కదా, ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి స్టార్టింగ్ నుంచే ఫుల్ ట్రోలింగ్ అనేది చేశారు. ఎవరైతే ట్రోలింగ్ చేశారో వాళ్ళు కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకునే విధంగా సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమా అనేది అంత మంచి పాజిటివ్ అనేది క్రియేట్ చేసిందనమాట. సో స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా థియేటర్లో హౌస్ఫుల్స్ అనేవి అవుతూ ఉన్నాయి. ఫ్యామిలీ అంతా కూడా కలిసి మళ్ళీ వెళ్ళి కూడా సినిమాని చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్గా 300 కోట్లు ఆల్రెడీ కలెక్షన్ దాటిపోయింది అని చెప్పేసి ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో మరి ఈ సంతోషంలో చిరంజీవి గారు మాత్రం రేంజ్ రోవర్ కార్ అనేది మన అనిల్ రావిపూడి గారికి గిఫ్ట్గా ఇచ్చారు. సో మరి దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. చాలా హ్యాపీగా అనిల్ రావిపూడి గారు ఒక ఫ్యాన్ బాయ్ లాగా ఇలాంటి ఒక లెజెండరీ హీరోకి నేను డైరెక్షన్ చేస్తాను కూడా అని అనుకోలేదు. సో అది ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఇందులో వెంకటేష్ గారు ఉండడం కానీ, ఈ సినిమా ఇంత మంచి హిట్ సాధించామని చెప్పేసి టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి చిరంజీవి గారికి గత 2-3 సినిమాల నుంచి కూడా హిట్లు లేవని చెప్పేసి చాలామంది ట్రోల్ చేశారు. సో ఇప్పుడు ఇంత మంచి భారీ హిట్, అది కూడా రీజనల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ని ఈ సినిమా క్రియేట్ చేసింది. సో మరి ఇంత మంచి హిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకు కూడా అంత హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి, సో ఆ హ్యాపీనెస్లో అనిల్ రావిపూడి గారికి రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్గా ఇచ్చారు. సో ప్రజెంట్ దానికి సంబంధించిన న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతూ ఉంది.